నమస్తే అండి నాగబాబు గారు. శివాజీ ఏమో అన్నాడు, దానికి అనసూయ ఏమో రియాక్ట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య ఈ లేకి గబ్బు పంచాయతీలో గౌరవప్రదమైన మెగా బ్రదర్గా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి, ఈ ఉత్సూరొచ్చులోకి మీరెందుకు ఎంటర్ అయ్యారు సార్? మీకేమవసరం సార్? నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ మీద, చిరంజీవి మీద, పవన్ కళ్యాణ్ మీద, మీ మీద కామెంట్లు చూసారా? అసలు ఏమన్నా తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేచన ఉందా మీకు? మెగా ఫ్యామిలీకి గుదిబండగా తయారయ్యారు. మీకు తెలివి ఉంటే ఏదైనా మెగా ఫ్యామిలీకి ఉపయోగపడే పని ఉంటే చెయ్యి. నీకు తెలివి లేకపోతే ప్రోగ్రామ్ చేసుకో, సినిమాలు చేసుకో, ఇంట్లో కూర్చో. ఇలాంటి అవసరం లేని సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యి చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని రోడ్డు పాలు చేయకు ప్లీజ్. నమస్తే అండి నాగబాబు గారు. శివాజీ ఏమో అన్నాడు, దానికి అనసూయ ఏమో రియాక్ట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య ఈ లేకి గబ్బు పంచాయతీలో గౌరవప్రదమైన మెగా బ్రదర్గా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి, ఈ ఉత్సూరొచ్చులోకి మీరెందుకు ఎంటర్ అయ్యారు సార్? మీకేమవసరం సార్? నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ మీద, చిరంజీవి మీద, పవన్ కళ్యాణ్ మీద, మీ మీద కామెంట్లు చూసారా? అసలు ఏమన్నా తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేచన ఉందా మీకు? మెగా ఫ్యామిలీకి గుదిబండగా తయారయ్యారు. మీకు తెలివి ఉంటే ఏదైనా మెగా ఫ్యామిలీకి ఉపయోగపడే పని ఉంటే చెయ్యి. నీకు తెలివి లేకపోతే ప్రోగ్రామ్ చేసుకో, సినిమాలు చేసుకో, ఇంట్లో కూర్చో. ఇలాంటి అవసరం లేని సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యి చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని రోడ్డు పాలు చేయకు ప్లీజ్.